పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకున్నాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుతుంది వినేను. అలా మనం చదువుకుంటూ వెళ్తే అలా వెతుకులు చదువుకోండి. నేను సమయం ఆదా కొరకు నేను చెప్తున్నాను. చివరికి వచ్చేటప్పటికి పద్దెనిమిది వచనం మనం చదువుతాం. 4వ వచనం 18వ వచనం ఇదంతా మధ్యలో చదువుకోండి. అప్పుడే అతడు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందను. తరువాత ఆహారం పుచ్చుకుని బలపడింది. చదవబడినటువంటి వాక్యమును ప్రభు దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన రాత్రి మరొక రీతిలో మమ్మల్ని సమకూర్చి నీ సన్నిధిలో కూడుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. ఇదిగో మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, సమస్తము నీ ఆత్మ చేతనే జరుగుతావు. ఇదిగో మా సామర్థ్యాన్ని బట్టి ఇదిగో ఇక్కడ లేఖనము అక్కడ తిప్పలేము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ పేపర్ కూడా మేము తిప్పలేము, కానీ పరిశుద్ధాత్మ వల్లనే మేము జరుగుతాము. తప్పక మాకు సహాయం చేయండి. ఇదిగో సమయంలో ఈ విధంగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఎంతో చక్కటి అవకాశం వచ్చాము. దీనులుగా నీ సన్నిధిలో మొరపెడుతున్నాము. తప్పక నా హృదయంతో మాట్లాడండి. ఎవరన్నా సోదరులందరితో మాట్లాడండి. మీ పరిచయం చేస్తున్న సేవకుని ప్రభు దర్శించండి, ఇక్కడ సంఘము దర్శించండి. ఇదిగో ప్రభు తప్పనిసరిగా నీవే మా మధ్యలోకి దిగివచ్చి సమయమందులు అసమయందులు ప్రభు నీ సన్నిధిలో ప్రభు మేము గడిపే గొప్ప భాగ్యాన్ని దయచేస్తున్నాం. పరిపూర్ణంగా నీ గొప్ప ఆస్తాలకి సమర్పించుకుంటూ ఈ గుడి కనుక సమస్త మహిమ గణత ప్రభావాలు పొందుకోమని ఈ గుడి వ్యతిరేకమైన ఆత్మశక్తులన్నింటినీ బంధించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రం కలుగును. వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ పూట ముగించుకుని మనం అందరం ఎవరి బళ్ళ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయే సమయం ఇది. సో ఏదేమైనప్పటికీ సమయమందున అసమయమందున వాక్యం చెప్పాలి, సువార్త పరిచయం చేయమన్నాడు. సో సమయాన్ని వైపు మనం చూడట్లేదు, కానీ దేవుడి వైపు చూద్దాం. ఏదేమైనా వాక్యము గొప్పదై ఉన్నది, వాక్యము గొప్పది. వాక్యాన్ని ప్రేమించే ప్రజలు ఎక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ కూడా వాక్యాన్ని ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను. నిజంగా వాక్యాన్ని ప్రేమించే ప్రజలైన మీరు? అవును, వాక్యాన్ని ప్రేమించే ప్రజలై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ కారణాన్ని బట్టే సమయం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం కూడుకున్నాం. ఇంకా బయట ఎవరన్నా అయితే వెంటనే సమయం లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోదాం అనుకుంటారు. అయినప్పటికీ మనమైతే ఇక్కడ బాగా మంచిగా కూడుకున్నాం ఎవరి వాక్యాన్ని బట్టి. దేవుడికి మహిమ కలుగును కాక. సో నేను ఎక్కువసేపు చెప్పాను, కానీ చాలా తక్కువ సమయం చెప్తాను. తదుపరిగా మనకి కార్యక్రమం ఉంది కాబట్టి వాస్తవానికి ఇంత లేట్ అవ్వదు. బాప్టిస్ట్ కార్యక్రమం ఉండడం బట్టి ఈ విధంగా లేట్ అయింది. మీరు కూడా ఉదయకాలం ఉపవాస ప్రార్థన చేశారు, మీరు వాక్యం ఉంటారు, మంచి సహవాసంలో ఉన్నారు కనుక ఎక్కువసేపు నేను వాక్యం చెప్పాను. కొద్ది మాటలు మాత్రమే, 15 నిమిషాల మాటలు చెప్పి మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. దేవుడికి మహిమ కలుగును కాక. బలంగా నిలబడండి, పరిచర్యలో చక్కగా సేవకుడికి సహకరించండి. ఎందుకంటే ఒక్క వ్యక్తి పరిపూర్ణంగా సమర్పించుకుంటే ప్రపంచాన్నే షేక్ చేయొచ్చు. అందుకే ప్రవక్త అంటే ఒక ప్రతిష్టమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయండి. చూడండి, 12 మంది అపోస్తుల ద్వారా ప్రపంచమే కదిలించబడింది. ఈ కాలంలో ప్రాఫెట్ విలియం బ్రానమ్ ద్వారా ప్రపంచమంతా కదిలించబడింది. సో ఈ గ్రామంలో అనేక జనాభా ఉంటే కదిలించబడతాను కూడా మన పొరపాటు. దేవుడు ఎప్పుడు సంఖ్యలో పనిచేయడు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషుల యొక్క ప్రతిష్ఠితమైనటువంటి జీవితాల ద్వారా పనిచేస్తాడు. సో ఒక వ్యక్తిగా నీవు సమర్పించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అద్భుతమైనటువంటి కార్యం చేయాలంటే మనం సమర్పించుకోవాలి. కాన్సిక్రేటెడ్ లైఫ్ అంటాడు, అంటే ప్రతిష్ఠింపబడిన జీవితం అంటాడు. ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడిన జీవితాలు మనం ఇచ్చామనుకో దేవుడికి, దేవుడి గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. మనం సమర్పించుకోకుండా 100 లక్షల మంది ఉన్నా కానీ అక్కడ జరిగే కార్యమే ఉండదు.
కానీ ఒక వ్యక్తి సంఘం నుండి సమర్పించుకున్నాడంటే కనుక అక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఆ పట్టణాలను షేర్ చేస్తాడు. చూడండి, సమరయలో ఫిలిప్పు ఉన్నాడు, అవునా? సమరయలో ఫిలిప్పు సమరయ పట్టణానికి ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు, అవునంటారా? సమరయ పట్టణానికి ఫిలిప్పు ఉద్యమం తీసుకొస్తున్నాడు. సో ఈ యొక్క పెరవలి ప్రాంతంలో ఉద్యోగం తీసుకురావాలంటే అనేక జనాభా అవసరం లేదండి. కరెక్ట్గా నీవు నిలబడితే సరిపోతుంది. మీరు నిలబడితే షేక్ అయిపోతారు. దేవుడికి మహిమ కలుగుతుంది. కానీ మనుషులుగా మనం బలాన్ని చూస్తాము, కానీ దేవుడు ఎప్పుడు కూడా సమర్పించుకున్న వాడు ఎప్పుడు వస్తుంది. ఆమేన్. మనుషులుగా మనం బలాన్ని చూస్తాం. ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే కొంతసేపు ఇటు ఉంటారు, కొంతసేపు అటు ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు చూసేది ఏంటంటే సమర్పించుకున్న జీవితాలు చూస్తుంది. ఆమేన్. సామాన్యంగా కూటాలు జరుగుతాయి. మనం అనుకుంటాం పెద్దగా అనుకుంటాము. ఆయన పనిచేసే కూటాలు చాలా సామాన్యంగా ఉంటాయి. ఆయన కూటాలు ఎక్కడ జరిగాయి తెలుసా? వీధుల్లోనూ. ఆయన కూటాలు పండ్ల మీద జరిగాయి. పరిచయులు, స్వాస్థులు, సర్దుకేలు మీటింగ్లు ఎక్కడ జరిగాయి తెలుసా? పెద్ద మహాసభల్లో జరిగాయి. ఆమేన్. కానీ ఒక సామాన్యమైనటువంటి స్థలాల్లో జరిగిన కూటాలే దేవుడు అద్భుతంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. గమనించండి, ఏ కూటాలు రాయించాడు ఎక్కువ అంటే కొండ మీద జరిగిన ప్రసంగం, ఆ ఇంట్లో జరిగిన ప్రసంగం, ఇంట్లో జరిగిన ప్రసంగాలు ఎక్కువ రాయించాడు. సో దేవుడి ప్రభుత్వం ఈ ఇంట్లో జరిగే ప్రసంగం కూడా దేవుడు రాయిస్తాడు. అవునా? దేవుడికి మహిమ కలుగుతుంది. మంచిది. ఇక మనం చదువుకున్న లేఖనంలోంచి ఒక 10 minutes కంటే నేను ఎక్కువ బోధించను. కొద్దిసేపు వినండి. ఇప్పుడు మళ్ళీ దూరం ప్రయాణం చేయాలి, ఎవరికాలే ప్రయాణం చేయాలి. సో ఆ దృష్టిలో పెట్టుకుంటాను. నేను ఒక 10 నిమిషాలు లాట్ 15 నిమిషాల్లో పెట్టి నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు. సో ఇక్కడ మనకి బాగా పరిచయమైనటువంటి జీవితం ఎవరంటే సౌలు, పౌలుగా మారిన జీవితం. సౌలు అంటే అర్థం ఏంటంటే స్వచిత్తము ద్వారా నడిపించబడేవాడు. అంటే వ్యక్తిగత సంకల్పం, అంటే తన సొంతంగా వేసుకున్నటువంటి ప్రణాళికలు అని అర్థమండి. అంటే ప్రతి వ్యక్తికి సొంతంగా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో దాన్ని ఏ భాష వాడారంటే స్వచిత్తమని వాడారు, సొంత చిత్తమని వాడారు. ఇప్పుడు సౌలు అంటే అర్థం ఏంటంటే సొంత చిత్తం మీద నడిపించబడేవాడు అని అర్థం. ఈరోజు నిజంగా మనమందరం కూడా ఈ సన్నిధిలో కూర్చోక మునుపు మనము కూడా సొంత చిత్తము ద్వారా నడిపించబడిన వారు. కొంతమంది అయితే సంఘానికి వచ్చి కూడా వాళ్ళు వ్యక్తిగతంగా జీవితాన్ని జీవిస్తారు తప్ప దేవుడి కొరకు జీవించరు. అయితే ఇక్కడ సౌలు స్వచిత్తము ద్వారా బ్రతుకుతున్నాడు. అందుకే మనకి పరిశుద్ధ గ్రంథం చూస్తే ఒకటి స్వచిత్తం ఉన్నది, రెండోది దేవుని చిత్తం ఉన్నది. మనం ఏమనుకుంటామంటే స్వచిత్తాన్ని తీసుకెళ్లి దేవుని చిత్తంలో కలుపుతూ ఉంటాం. మనం కొన్ని ఆలోచనలు వ్యక్తిగతంగా ఉండి ఏం చేస్తామంటే మన ఆలోచనలు దేవుడు ఆలోచనలు అన్నట్టుగా కలిపేస్తూ ఉంటాం. ఆ కారణాన్ని బట్టి దేవుడు దాన్ని ఇష్టపడ్డు. ఎప్పుడు కూడా దేవుడి పిల్లలుగా దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క సంకల్పమును నెరవేర్చే ప్రజలుగా ఉండాలి. మన స్వచిత్తములో దేవుని ఎంత ఘనపరచాలి, ఎంత సంతోషపరచాలని ప్రయత్నించినా కానీ ఆయన సంతోషపరచలేదండి. ఇక్కడ సౌలు అంటే అర్థం ఏంటంటే స్వచిత్తము ద్వారా నడిపించబడేవాడు అని అర్థం. అయితే ఈ స్వచిత్తము ద్వారా దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నాడు. సొంత ఆలోచన ద్వారా దేవుని గణపరచాలి, దేవుని గొప్ప చేయాలి, దేవుని ఆనందపరచాలనుకుంటున్నాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సొంత ఆలోచనలతో, మన సొంత కార్యక్రమాలతో, మనం అనుకున్న ఆలోచనలతో ఎప్పుడు కూడా దేవుడు మనం సంతోష పెట్టలేము. కానీ మనకేమనిపిస్తుంది, నేను దేవుడిని సంతోష పెట్టేస్తానేమో, నేను దేవుడిని ఆనంద పెట్టేస్తున్నానేమో, దేవుడు నేను చాలా నిజంగా ఆరాధించేస్తానేమో అని మనం అనుకుంటాం. మన స్వచిత్తము ద్వారా మనం కొన్ని కార్యక్రమాలు చేసి దేవుడిని ఆనందపరిచేస్తాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొరినేలు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ వ్యక్తి దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. అతను ఓన్గా ఉన్నటువంటి వ్యక్తిగత సంకల్పం, అది తన సొంత ప్రణాళికలేని. ఆ ప్రణాళికని బట్టి దేవుడిని సంతోషపరిచేస్తాం అనుకుంటాం మనం. అయితే దేవుడిని సంతోషపరచాలన్న ఆలోచన కలిగి ఉండడం చాలా మంచిది. అయితే చాలా మందికి దేవుడిని సంతోషపరచాలి అనే ఆలోచన అయితే ఉండదు. కొంతమంది అయితే స్వచిత్తము ద్వారా దేవుని సంతోషపెడతారు, కొంతమంది అయితే కనీసం ఆనందపరచడం, సంతోషపరచడం దేవుడి వాక్యానికి. సో ఈ సౌలు ఏం చేస్తున్నాడు, చాలా యథార్థపరుడే, చాలా మంచివాడే, సేవ చేయాలనే ఉద్దేశం కలిగిన వాడు, మంచి జీలున్నవాడు. కానీ ఎక్కడ ఉన్నాడంటే తప్పుడు మార్గంలో ఉండి ఒక వ్యక్తిగత సంకల్పాన్ని బట్టి ఏమనుకున్నాడంటే దేవుడిని గణపరచాలి, దేవుడిని సంతోషపరచాలని చెప్పి
యెహోవాను సంతోషపరచాలి, యెహోవాను ఆనందపరచాలని చెప్పి ఏం చేస్తున్నాడంటే అప్పుడే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో, ఆరాధన చేస్తున్నారో, ఆయన కోసం ప్రకటిస్తున్నారో వారిని బాధ పెట్టడం మొదలు పెట్టాడు. ఎవరిని బాధ పెడుతున్నాడు? ఎవరిని బాధ పెడుతున్నాడు? యేసుక్రీస్తుని నమ్ముతున్నవారిని బాధ పెడుతున్నారు. కానీ ఏమనుకున్నాడు? ఎలా బాధపడితే దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు. అంటే అతనికి అర్థం కాని సంగతి ఏంటంటే యెహోవా యేసుక్రీస్తు అన్న సంగతి అర్థం కాలేదు. అతను ఏమనుకున్నాడంటే యెహోవాయే దేవుడు అనుకుని తన సొంత మనసుతో నేను నిజంగా వీళ్ళు యేసుక్రీస్తు నమ్మేవారిని చంపితే దేవుడు సంతోషపడతాడేమో అనుకున్నట్టుగా అతను ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు కూడా చాలా మంది ప్రయాణం అలాగే ఉంటుందండి. చాలా మంది జీవిత ప్రయాణం ఆ విధంగానే ఉంటుంది. దేవుడిని సంతోషపెడతామని చెప్పి కొన్నిసార్లు దేవుడిని మనం బాధ పెడతా ఉంటాం. మనం అనుకుంటాం మన సొంత ఆలోచన, అయ్యో దేవుడికి అది ఇచ్చాను, దేవుడికి ఇది ఇచ్చాను, దేవుడికి బట్టలు పెట్టాను, దేవుడికి కానుక ఇచ్చాను, దేవుడి సంఘం ఏదో పరిచయం చేశాను, నేను దేవుడిని సంతోషపరిచేశాను అనుకుంటాము. అలా చేస్తూనే దేవుడిని దుఃఖపెట్టే సమయాలు మనకు ఉంటాయి. కానీ మనం వ్యక్తిగతంగా ఏమనుకుంటామంటే నేను దేవుడిని సంతోషపెట్టేశాను అనుకుంటాం. అలా కుదరదు. సౌలు అలాగే అనుకుంటున్నాడు, నేను దేవుడిని సంతోషపరిచేశాను, దేవుడిని ఆనందపరిచేశాను అనుకుంటున్నాడు. ఆమేన్. చూడండి, నిరంతరము కూడా అతని ధ్యాస ఏంటంటే దేవుడు సంతోషపరచాలని. కానీ సంతోషం ఎలా పరుస్తున్నాడంటే తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రణాళికను బట్టి దేవుడు సంతోషపరచాలని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి అలాగ అనుకుంటూ దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు నిజంగా అలాగే అనిపిస్తుంది. చాలా మంది బాధ పెడతా ఉన్నారు. ఈరోజు చాలా మంది చూడండి, ఈరోజు లెండి డేస్ వచ్చేసాయి, ప్రారంభించబడ్డాయి. అలా అనుకున్నారు దేవుడిని సంతోషపరిచేద్దామని. కానీ లెండి డేస్ చేస్తూ ఆయన ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఆచారాలు చేస్తూ దేవుడిని ఏడిపిస్తున్నారు. సిద్ధాంతాలు ఫాలో అవుతూ దేవుని ఏడిపిస్తున్నారు. భస్మ బుధవారం అన్నారు, లేకపోతే ఆ యొక్క బూడిద బుధవారం. ఈరోజు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు లేకపోతే ఏదో పెట్టుకుంటారు, లెండి డేస్ అంటారు, శ్రమలకాలం అంటారు. దేవుడిని సంతోషపడుతున్నాం, మేము దేవుడి ఎందుకు వెళ్తున్నామని చెప్పి వారు దేవుడిని బాధపడుతూ ఉంటారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు చేసే పని అదే. మేము దేవుడిని సంతోషపెడుతున్నాము, రోజు సిలువ ధ్యానములు, రోజుకు కొటేషన్, వాట్సాప్లో రోజుకో కొటేషన్, మొదటి రోజు కొటేషన్, రెండో రోజు కొటేషన్, మూడో రోజు, నాలుగో రోజు అలా కొటేషన్, గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు, సిలువ మీద 7 మాటలు, ఈస్టర్ రోజు పండగ, మేము దేవుడిని సంతోషపరుస్తున్నాం అనుకుంటూ వాళ్ళు మానవుడి ద్వారా తయారు చేయబడినటువంటి ఆ పండగలు చేస్తూ దేవుడిని సంతోషపరుస్తామని చెప్తూ దేవుడిని దుఃఖపరుస్తున్నారు. దేవుడు సంతోషపరుస్తున్నప్పుడు ఎలా సంతోషపెడతాం? మనం చేసే క్రియలు వాక్యం ప్రకారంగా సరిపోతున్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే దేవుడు వాక్యము వేరు కాదు, దేవుడు వాక్యం ఒకటే. ఏమన్నారు? ఆ రోజు సిలువని మోస్తుంటే ఏడుస్తున్నారు. సిలువ మోయడం ఏడుపుగా సంతోషం అది. ఆయన అన్నాడు, మీరు నా సిలువని ఎత్తుకోండి అన్నాడు. సంతోషం సిలువని ఎత్తుకోవడం అంటే. కానీ ఏం చేస్తున్నారు? సిలువని ఎత్తుకోవడానికి ఏడుస్తున్నారు. సిలువను ఎత్తుకోవడానికి ఏడుస్తున్నారు. ఆ రోజు సిలువ ఎత్తుకోకపోతే ఈరోజు మనకు రక్షణ ఉండదు. వాళ్ళు ఏడుపు ద్వారా యేసు ప్రభువును సంతోష పెట్టాలనుకున్నారు. కానీ ఏమన్నాడు ఆయన? మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. ఈ 40 దినాలు ఎవరి కోసం ఏడుస్తున్నారు? వీళ్ళు యేసు ప్రభు కోసం ఏడుస్తున్నారు. అవునా? దాన్ని ఇంకా లోపల లోతుగా వెళ్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు మనకు తెలుసు. ఆ తమ్మూజు దేవత కోసం ఏడుస్తున్నారు. ఆ తమ్మూజు దేవత కోసం ఏడుస్తున్నారు. అయితే గమనించండి, నా కోసం కాదు, మీ పిల్లల కోసం, మీకోసం ఏడవండి. ఎందుకంటే ఏడవండి, మీరు ఏడవలసిన సమయం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీ మీదకి తీర్పు రాబోతా ఉంది. ఈరోజు ఇలాంటి కార్యాలు చేస్తూ దేవుడు సంతోషపడదాం అనుకుని దేవుడు బాధపెడుతున్నారు, లేకపోతే దేవుడిని హింస పెడుతున్నారు. ఆ రోజు నిజంగా చూడండి, పేతురు ఏమన్నాడు? సిలువ నీకు దూరం ఊరిగాక అన్నాడు. వాస్తవానికి మానవ కన్నులతో ఎలా కనబడుతుంది అంటే యేసు ప్రభు కష్టం తేలకుండా చూస్తున్నాడు ఈ పేతురు అనిపిస్తారు. కానీ మానవ ఆత్మ సంబంధమైన కళ్ళుకి ఏమవుతుందో తెలుసా? సిలువను దూరం అవుతేనే రక్షణ లేదు. అసలు పేతురులో ఉన్న దెయ్యం ఏం చేస్తుంది? రక్షణే దూరం అవునుగా అంటారు. సిలువను నీకు దూరం అవును కాక ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ పేతురు యేసు ప్రభునే బాధ పెడుతున్నాడు. నీకు అర్థమవుతుందా? మానవ కళ్ళతో చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరికి రాలేదేమో ఈ ఆలోచన, నీకు వచ్చిందిరా బాబు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనిపిస్తారు. అవునా కాదా? ఒకవేళ యేసు ప్రభు గారికి సిలువు దూరం అవుతే ఈ రోజు ప్రపంచ మానవాళికి రక్షణే లేదు. కానీ ఆ విధంగా సంతోషపెడదాం అనుకున్నాడు దేవుడు. ఆ విషయంలో సంతోషపడలేదు యేసు ప్రభు గారు, దుఃఖపెట్టాడు, ఆయన హింస పెట్టాడు. ఎప్పుడైతే లేఖనములు నెరవేర్చడంలో మనం అడ్డుకుంటున్నామో అది బాధ పెడుతున్నట్టే దేవుడిని. ఇప్పుడు సౌలు కూడా అదే చేస్తున్నాడు.
వ్యక్తిగత సంకల్పం అతనికి ఉంది. ఆ వ్యక్తిగత సంకల్పం ద్వారా దేవుణ్ణి సంతోష పెడదాం అనుకుని అతను వాక్య విరుద్ధంగా వెళ్తున్నాడు. అది మానవ చిత్తం, అది సెల్ఫ్డ్ విల్, మానవ చిత్తం, ఒక పర్సనాలిటీ విల్ అంటారు దాన్ని. మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి చిత్తం అది. దాని ద్వారా దేవుడిని సంతోష పెట్టాలనుకుంటున్నాడు. దేవుడు దాన్ని సంతోషపడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దమస్క మార్గం వెళ్తున్నాడు. ఈ దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏమైంది? ఒక బలమైనటువంటి వెలుగు వచ్చి అగ్నిస్తంభం వచ్చి అతను కొట్టింది. అగ్నిస్తంభం వచ్చి కొట్టి ఏమంటుంది? పడగొట్టింది. ప్రభువా నువ్వు ఎవడో అన్నాడు. ఆమె నీవు హింసించుచున్నా యేసు నేను అన్నాడు. అతను వాస్తవానికి ఎవరు హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు ఎందుకు హింస పొందుతున్నాడు? సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు ఎందుకు హింస పొందుతున్నాడు? మీకు అర్థమవుతుందా? అంటే సంఘం ఎవరు? ఆయన శరీరం. అవునా? ఈ శిరస్సు ఆయన క్రీస్తు. ఇది ఎవరు? శరీరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిలితే నాకు ఎక్కడ అంటే నమ్మాలి అబ్బా అంటే ఇక్కడ వస్తుందా సౌండ్? అవునా? అవునా కదా? ఇప్పుడు సంఘాన్ని కొడుతుంటే ఆయనకి బాధ వస్తుంది. ఈ రోజు ఎవరు నిన్ను గాయపరిచిన ఆయనకే బాధ. శత్రువు నిన్ను గాయపరిచినప్పుడు ఆయనకే బాధ వస్తుంది. అందుకే మన బాధలన్నీ ఆయన భరించాడు. కాలు ఏమైనా బాధపడుతుందా? కన్నీళ్ళు వస్తాయి. మొత్తం ఎక్కడ నీ శరీరంలో ఎక్కడ గాయమైనా ఎక్కడి నుంచి వస్తుంది దుఃఖం? శిరస్సులోంచి వస్తుంది. అంటే నీకు ఏ దెబ్బలు దగ్గర ఎక్కువ బాధపడేది ఎవరంటే ఆయనే. అందుకే నీ దెబ్బ ఎప్పుడైతే ఇక్కడ తగులుతుందో స్పర్శ, ఇక్కడ నుండి ఆ బాధ ఇక్కడి నుంచి ప్రయాణం ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు బాధ అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అవునా కాదా? హల్లెలూయా. ఇక్కడ సెట్ అవుతుంది, ఇక్కడ సెట్ అవుతుంది. అంటే నీ శరీరం అంతా శిరస్సు కరెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శరీరాన్ని గాయపరుస్తుంటే ఏమంటున్నాడు? నువ్వు నన్ను హింస పెడుతున్నావు అన్నాడు. ఇప్పుడు అందుకే సహోదరులు ఎవరైనా గాయపరుచుకుంటే దేవుడు గాయపరచబడుతున్నాడు. సహోదరులు సిస్టర్ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నారనుకో, ఒకరి మీద ఒకరు భేదాలు పెట్టుకున్నారనుకో, ఎవరు గాయపరచబడుతున్నారు? ప్రభు గాయపరచబడుతున్నాడు. ప్రవక్త అన్నాడు దైవజనుడి మీద మీరు తోలనాడొద్దు అన్నాడు. అంటే దైవజనుడి మీద మీరు తోలనాడొద్దు, ఎలా పడితే అలా మాట్లాడొద్దు, అతను గౌరవించండి అన్నాడు. ఒకవేళ దైవజనుడి మీద నువ్వు కానీ కేకలేసేసి ఇష్టానుసారంగా మాటలు వదిలేసావంటే ప్రవక్త అన్నాడు దేవుడు గాయపరచబడుతున్నాడు. ఒక పాస్టర్ నువ్వు తిడతామేంటి, దేవుడు గాయపరచబడ్డమేంటి? ఇది అర్థమైందా? ఒక కొటేషన్ రాశారు ఎవరు, పాస్టర్ నీ జీవితాన్ని బట్టి ఏడవాలట ప్రభు దగ్గర, కానీ నువ్వు చేసే కార్యాలను బట్టి నిన్ను బట్టి అతను ఏడవకూడదట. నీ పాపాలను బట్టి ఏడ్చి ప్రభు దగ్గరికి వెళ్ళాలట, కానీ నువ్వు పాస్టర్ని ఏడిపించకూడదట. కొన్నిసార్లు మనకు తెలియదు, లూజు మాటలు తెస్తాం, తోలాడిపోతా ఉంటాం. అప్పుడు గాయం అవుతుంది ఎవరికి? చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రాఫెట్ విలియం బ్రానమ్ గారు. ప్రవక్త విలియం బ్రానమ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను మోషేకు తోడే ఉన్నట్టుగా నీకు నువ్వు తోడే ఉన్నాడు వర్తమానంలో. ఆ 38 పారాగ్రాఫ్లు అంటాడు ఆయన, దైవజనుడిని తోలనాడొద్దు, దైవజనుడి మీద నువ్వు కోపం పడొద్దు. అతనికి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో నీ మీద సీరియస్ అయినా నువ్వు తిరిగి తోలనాడొద్దు. ఒకవేళ నీవు తోలనాడుతున్నావంటే ఈవెన్ భార్య కూడా తోలనాడకూడదు. అవునా? అప్పుడు నువ్వు తోలనాడితే ఏమవుతున్నావు తెలుసా? దేవుణ్ణి గాయపరుస్తున్నావు అన్నాడు. అవునా? మనం దేవుణ్ణి ఏమన్నా అన్నామా? మళ్ళీ మన గదిలోకి వెళ్ళిపోయి ప్రభువా నీకు స్తోత్రాలు అంటాం, కానీ గాయం చేసావు. మన అక్కడ ఎలా గాయమయ్యాడు? తన దైవజనుడు నువ్వు తిట్టడం ద్వారా, దైవజనుడి మీద నువ్వు కోపపడడం ద్వారా, దైవజనుడి మీద నువ్వు తోలనాడాన్ని బట్టి ఎవరు గాయమయ్యారు? ప్రభువే గాయమయ్యాడు. ఒక సహోదరి మీద నువ్వు తోలనాడాన్ని బట్టి, ఒక సహోదరి మీద మీరు కోపాలు పడడం బట్టి, ఒకరి మీద ఒకరు అసహనం వ్యక్తపరచడం బట్టి ఎవరు గాయమవుతున్నారు? ఆయన గాయమవుతున్నాడు. నువ్వు సంఘం మీద బ్లేమ్ వేస్తున్నప్పుడు ఎవరు గాయమవుతున్నారు? దేవుడే గాయమవుతున్నాడు. అందుకని నీవు హింసిస్తున్నావు అని అన్నాడు. అంటే సంఘాన్ని చిన్న బాధ పెట్టిన ఎవరికేం చేరుతుంది? ఆయనకి వెళ్తుంది. అందుకే స్వచిత్తము ద్వారా నడిపించబడే ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి గాయపరుస్తాడండి, దేవుని హింస పెడతాడండి. ఈరోజు నిజంగా చూడండి, మనకు కొన్ని ఉంటాయి, వాటి ద్వారా దేవుడిని గాయపరిచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరో నేను బంధువులు పెళ్ళికి పిలుస్తారు. బంధువులు నీకు పెళ్ళికి పిలిస్తే నువ్వు వెళ్ళవు. వాళ్ళు ఏమంటారు? నువ్వు రాలేదని చాలా బాధపడ్డాను అంటారా? అంటారంట. నా హృదయం అంతా
బాధ వచ్చేసింది, నేను చాలా బాధపడిపోయానంట. ఇప్పుడు దేవుడు ఆదివారం నేను సన్నిధి పిలుస్తుంటే రాకపోతే ఆయన గాయమవడా? బాధపడ్డా? ఆయన కూటాన్ని నేను పిలిచినప్పుడు నువ్వు రాకపోతే ఆయన గాయమవడా? ఆయన బాధ పెట్టుకోడా? ఒక బంధువుల పెళ్ళికి నువ్వు వెళ్ళకపోతేనే అయ్యో వెళ్ళలేదు ఏమనుకుంటాడో, వెళ్ళలేదు వాళ్ళు ఏమనుకుంటారో అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు కూటానికి దేవుడు మనం ఆహ్వానించినప్పుడు, దేవుడి సన్నిధి మనం ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోతే దేవుడు ఏమనుకుంటాడు అంటారు? బాధపడి అంటారు. ఆయన మనం ఆయన హింస పెడుతున్నట్టు కాదా? సౌలా సౌలా నేను ఎందుకు హింస పెడుతున్నావు? నీ స్వచిత్తము ద్వారా, నీ స్వచిత్తాన్ని బట్టి ఎందుకు నేను హింస పెడుతున్నావు? నీ సొంత ఆలోచన బట్టి నేను ఎందుకు హింస పెడుతున్నావు? ప్రభువా నేను ఎక్కడ హింస పెట్టాను ప్రభువా? లేదు లేదు నువ్వు హింస పెట్టావు. అందుకే అగ్నిస్తంభం వస్తే నువ్వు చేస్తున్నవన్నీ కూడా తేటతలగా బయలుపరచబడ్డాయి. అందుకే సంఘంలో చాలా మంది ఒకరినొకరు కొందరు కూడా భేదాలు పెట్టుకుంటారు. ఈ సిస్టర్ మీద, ఆ సిస్టర్, ఆ సిస్టర్ మీద, ఆ సిస్టర్, ఆ సిస్టర్ మీద అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలుసా, ఆమె దేవుడిని ఇద్దరు హింస పెడుతున్నారు. ఇద్దరు క్రీస్తునే హింస పెడుతున్నారండి వాళ్ళు. అందుకే దేవుడిని హింస పెట్టద్దు. ఈ సౌలు అనే వ్యక్తి వ్యక్తిగతంగా దేవుడిని హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఈ రోజు దేవుడిని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. మనకు తెలిసిందంతా కూడా నేను షార్ట్ కట్ లో చెప్తున్నా, ఎందుకంటే పాస్టర్ గారు ఉన్నారా? చూడండి ఏం చేస్తున్నాడు, హింస పడుతూ ఉన్నాడు, హింస పెడతా ఉన్నాడు. ప్రభువా నువ్వు ఎవరివి? నేను ఎవరా? నన్ను హింస పెడుతున్నావు నువ్వు అన్నాడు. ఏమన్నాడు? నేను ఎప్పుడు హింస పెట్టాను ప్రభువా? నువ్వు ఆ వీధిలో వాళ్ళు కొట్టో చూసావు, అప్పుడు నేను హింసపడ్డాను. ఓ ఆ పలానా చోట నన్ను బాధించారు కదా, హింసపడ్డాను. ఇప్పుడు మరలా ఈ దమస్కు మార్గంలో నన్ను హింస పెట్టడానికే నువ్వు వెళ్తున్నావు. ఈ దమస్కు మార్గంలో నువ్వు మరలా నన్ను హింస పెట్టడానికే నువ్వు వెళ్తున్నావు. మధ్యలో నేను వచ్చాను అని చెప్పి ఆయన కొట్టినప్పుడు అతను కళ్ళు ఏమయ్యాయి? కళ్ళు బయలుగా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది కళ్ళు ఎక్కడ ఉంటాయి? నెత్తి మీద ఉంటాయి. ఎలా ఉంటాయంట అంటారు కదా, కళ్ళు నెత్తి మీదకి వచ్చేసారంట. అవునా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏమైంది? ఇద్దరు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. ఈ కళ్ళు ఏం చేయాలి? పొర్రో, అవునా, కాలిపోవాలి. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం నెత్తి మీదకి వచ్చేస్తుంటాం, గర్విస్తాం. కళ్ళు నెత్తి మీదకి వస్తున్నదని అర్థం ఏంటంటే గర్వం. సౌలు గర్వంగా ఉన్నాడు, నాకేంటి అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఎవరిని చంపినా కేసు లేదు, ఎవరిని గుద్దేసినా కేసు లేదు, ఎవరిని తన్నినా కేసు లేదు, ఎవడు అడగడం సరిపోడు. నెత్తి మీదకి వచ్చేసాడు కళ్ళు, గర్వం వచ్చేసింది అతనికి. ఆమె కానీ దేవుని కుమారుడే, ఆమె. అందుకే దేవుని కుమారుడు తప్పుడు నాయకత్వం ఉంటే అతని జీవితము అలాగైనా బతుకుతారు. దేవుని కుమారుడు ఎప్పుడు కూడా మంచి నాయకత్వంలో ఉన్నారు. నాయకత్వం అంటే మంచి సేవకుడి దగ్గర ఆత్మతో నింపబడిన దైవజనుడి దగ్గర ఉన్నారు. అప్పుడే అతని జీవితం సరైన మార్గంలోకి వెళ్తుంది. అందుకే పెంతుకోస్తుల్లో, జీడిఎంఎల్లో, రోమన్ క్యాథలిక్ల్లో, ఈ లూథరన్, మెథడిస్ట్, బాప్టిస్టులో మన మంచి నాయకత్వాలు లేవు. అందుకే సంఘానికి వెళ్తూ కూడా గర్విష్ఠులుగా ఉన్నాము, సంఘానికి వెళ్తూ కూడా మనం గొడవలు గందరగోళంగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకుడు వస్తున్నాడో, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దైవజనుడు వస్తున్నాడు, అప్పుడు నీకున్నటువంటి ప్రతి గర్వం అంతా కూడా పోతుంది. ఎందుకంటే గర్వం నీ పులుసులన్నీ ఏం చేస్తాడు? తూముతూ ఉంటాడు రాయి మీద పెట్టి. అవునా? ఆ పులుసు ఉంటే ఏమవుతుంది? గుచ్చుకుంటుంటుంది. ఇప్పుడు పులుసులు ఏమవ్వాలి? వృత్తులు రాలిపోతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేశాడు? కళ్ళు బయలుగా వేసే తనకి లేచాడు. ఎవరు అనుకున్నాడు? కళ్ళు కనపడతలే చూద్దామండి, లేవు. మూసేసాడు, ఆ ప్రపంచాన్ని మూసేశాడు. ఎప్పుడైతే కళ్ళు మూయబడిందో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ పాత ప్రపంచాన్ని అతను మూసేశాడు. ఎప్పుడైతే అగ్నిస్తంభం వచ్చి మనం కొట్టిందో పాత ప్రపంచం అంతా మనకి కనబడదు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో అతనికి పాత ప్రపంచం కనబడదు. అతనికి వైన్ షాప్ కనబడినా వైన్ షాప్ లో కనబడదు. సినిమా హాల్ కనబడినా సినిమా హాల్లో కనబడదు. సిగరెట్ పెట్టి కనబడినా సిగరెట్ పెట్టి కనబడదు. ఎందుకంటే ఆ పాత కళ్ళు, పాత ప్రపంచాన్ని చూడకుండా పాత కళ్ళు మూసేశాడు. పాత సిద్ధాంతాలు, పరిచయాలు, బోధ చూడకుండా చేసేసాడు. పరిచయాల సిద్ధాంతాలు చూడకుండా చేసేసాడు. ఆ శాస్త్రులు బోధ చూడకుండా దేవుడు చేసేసాడు. పాత బ్రతుకంతా చూడకుండా దేవుడు చేసేసాడు. పాత బ్రతుకంతా క్లోజ్ అయిపోయింది. అగ్నిస్తంభం మన జీవితాల్లోకి వస్తే
పరిశుద్ధాత్మ అనేది మన జీవితాల్లోకి వస్తే ఈ పాత పాప ప్రపంచం మనకు కనబడదండి. మన కొత్త వ్యక్తిగా ఉన్నాం. కడుగుతూ ఉన్నాడు, ఏమి కనబడతలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ కళ్ళుకు తాకిందా? పరిశుద్ధాత్మ వచ్చిందా? అగ్ని స్తంభం కళ్ళు దర్శించిందా? కనబడతలేదు, అంతా చీకటే చీకటి. అవునా కాదా? ఇప్పుడు పాత కళ్ళు మనకు చీకటి తెలుసా? వ్యభిచార గృహాలు మనకు చీకటి కనబడదు. ఆమేన్. ఓ త్రాగుబోతు విందులు మనకు కనబడవు. లోక విధమైన కార్యాలు మనకు కనబడవు. ఎందుకంటే అగ్ని స్తంభం వచ్చి మన కళ్ళు మూసిందే. ఈ పాత ప్రపంచం కనబడకుండా పరిశుద్ధాత్మ మనకి మూసేసింది. మూసిందంటారా? మనకి దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాత ప్రపంచం ఏమైంది? దేవుడు మూసేశాడు పాత ప్రపంచాన్ని. మీకు మూసేశాడా? మూసేశాడా పాత ప్రపంచాన్ని? దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాత ప్రపంచం మూత వేయబడాలి మనకి. ఆమేన్. పాత కోరికలు మూత వేయబడాలి. పాత సిద్ధాంతాలు మూత వేయబడాలి. పాత సంఘ ఆచారాలు మూత వేయబడాలి. రాజకీయాలు మూత వేయబడాలి. అన్ని మూత వేయబడాలి. గుడ్డుడికి ఏమైనా కనబడుతుందా? కనబడుతుందండి. గుడ్డుతాను ఉన్నోడికి ఏం కనబడుతుందా? అందమైన అమ్మాయి వెళ్తే కనబడుతుందా? అందమైన పురుషుడు వెళ్తే కనబడుతుందా? కళ్ళు ఉన్నాడు అనుకో, ఓహో అంటాడు. కళ్ళు లేనాడు అనగలడా? ఎవరమ్మా ఏమంటా? అమ్మా ఎవరమ్మకు దారి చూపిస్తారంటారా? లేకపోతే ఓ బలే ఉన్నావే బాబు అంటాడా? కళ్ళు పోని అతనికి. ఆమేన్. హల్లెలూయా. గుడ్డుడు కళ్ళు ఉన్నాడు ఏం చేస్తాడు? డైరెక్ట్ గా వైన్ షాప్కి వెళ్ళిపో క్వార్టర్ బాటిల్ ఇస్తుందా ఎత్తుంటాడు. గుడ్డోడు ఏం చేస్తాడు? అక్కడ వైన్ షాప్ ఉందో, బట్టల షాప్ ఉందో, ఇంకో షాప్ ఉందో తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు ఈ వ్యక్తి కళ్ళు మూసేశాడు. పాత ప్రపంచం మూతపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత ప్రపంచం అనేది మనకు మూత వేయబడింది. ఈ రోజు నిజంగా ప్రపంచం, పాత ప్రపంచం మనకు మూత వేయబడాలి. హల్లెలూయా. పాత ప్రపంచం మనకు కనబడకూడదు, అంతా డార్క్. ఓ పాత జీవితం మనకు డార్క్ అవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు పాత ప్రపంచం కళ్ళు మూసేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, చూడండి ఏమన్నాడు చూడండి. ఆ స్వరాన్ని వింటున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందో మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు ఇక్కడ సౌలుతో మాట్లాడుతుంటే మిగతా ఊరు కూడా విన్నారట. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక చోట విన్నారని రాశాడు, ఒక చోట ఏం అర్థమవుతుందని రాసినట్టు రాశాడు. ఈరోజు సంఘాల్లో బోధకుడు ఏం చెప్తున్నాడో కేవలం కూర్చుంటారు కానీ చాలా మందికి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ ఎన్నుకున్న వ్యక్తులు ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడో ఆ స్వరమును వారి హృదయాల్లో పడిపోతుంది. ఏమి జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది అంటే నువ్వు ధన్యుడివై ఉన్నావు. ఎందుకంటే అనేక మంది వాక్యం వింటారు కానీ వాళ్ళు చూచుండి చూడరు, వినుచుండి వినరు, గ్రహింపరు. ఈ సౌలు గ్రహిస్తున్నట్టుగా మిగతా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అర్థమవుతుందా? కూర్చోడానికి 100 మంది కూర్చుంటారు కానీ ఒకరిద్దరు వాక్యాన్ని పట్టుకుంటారు. అందరికీ వాక్యం అర్థం కాలే, అందరూ వాక్యం బయలుపడి పట్టుకోలేరే. ఆమె మిగతా అందరూ మౌనం అయిపోరండి. ఒకవాడికి సమర్పణ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కళ్ళు తెరిచేసి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ కనబట్టలేదు. దేవుడిని దర్శించాడు అనుకో, లోకంలో వెళ్ళావని నువ్వు ప్రయత్నం చేస్తావు, లోకంలోకి దేవుడు వెళ్ళవు. పాపంలోకి వెళ్ళావని నువ్వు ప్రయత్నం చేస్తావు, పాపంలోకి దేవుడిని వెళ్ళవు. ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని చూస్తావు, వెళ్ళనివ్వడు. ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని చూస్తావు, వెళ్ళనివ్వడు. ఓ ఆ బిందులకి వెళ్దామని చూస్తావు, వెళ్ళనివ్వడు. ఏ పాపంలోకి వెళ్దామన్నా దేవుడు వెళ్ళకుండా ఆపుతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రయత్నాలు చేస్తున్నాడట. అతనికి ఏమీ కనబడతలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరో చేయబట్టి నడిపిస్తున్నారు. అవునా? ఎవరో చేయబట్టుకు నడిపిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. తింటాక తిండి లేదక, 3 దినాలు ఆహారం లేదకో. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమీ పుచ్చుకోలేదు. 3 దినాలు ఆహారమే లేదు అతనికి. ఏం తింటాడు? కళ్ళు పోయినాడు, బెంగట్టుకున్నాడు. నా కళ్ళు పోయేయండి, నా కళ్ళు పోయండి, బెంగతో ఉన్నాడు సారు. అర్థమవుతుందండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆహారం మానేశాడు. ఎందుకంటే తనకు ప్రత్యేకమైన ఆహారం ఉంది. లోక సంబంధమైన ఆహారం మానేశాడు. లోక సంబంధమైనటువంటి ఆ పాత పురాతనమైనటువంటి ఆ పరిశీల ఆహారం తింటాం మానేస్తున్నాడు. 3 దినాల ఆహారం లేదు. ఆ పరిశీల ఆహారం, ఆ సదుకేల ఆహారము, వాళ్ళకు ఉన్నటువంటి డినామినేషన్ ఆహారం అంతా కూడా మానేశాడు. ఆమేన్. ఆ డినామినేషన్ ఆహారం అంతా మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
అన్న వరాలు పుచ్చుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక, దేవుడి మహిమ కలుగును కాక. అదే ఇప్పుడు ఈ వ్యక్తి కోసం ఇంకో సేవకుడు బయలుపరిచాడు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేంటి? అననీయ. ప్రవక్త ఏమన్నాడంటే అతను ఒక ప్రవక్త అన్నాడు. అననీయ అనే వ్యక్తి ప్రవక్త అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గుర్తించబడిన దేవుడి సన్నిధిని వర్తమానంలో ప్రవక్త అంటాడు. అతను ఒక ప్రవక్త అన్నాడు. ప్రవక్త అనగా ఏంటి? కళ్ళు. ప్రవక్త అంటే ఏంటి? కన్ను. ప్రవక్త అంటే దీర్ఘదర్శి. అందుకే ప్రవక్తలు మనకి దేవుడు నేత్రాలుగా చేశాడు అన్నాడు. అవునంటారా? ఇప్పుడు పౌలు యొక్క కన్నులు ఎవరి దగ్గర ఉన్నాయంటే అననీయ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇతను కళ్ళు రావాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజు ఈ సంఘ శాఖల వారికి మనందరికీ కళ్ళు రావాలంటే ప్రవక్త కళ్ళు కావాలి. ప్రవక్త అనే కన్ను వస్తేనే మనం చూడగలం. ఆమె ఇప్పుడు ప్రవక్తకు బయలుపరిచాడు. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రవక్త యొద్దకి అతను నడిపించబడుతున్నాడు. ఆమె అందుకే సంగమ మనం అందరం కూడా ఆయా సంఘ శాఖల్లో నుంచి మనం అందరం కూడా బయటకు వచ్చి ఎక్కడికి వచ్చాం? ఓ చూపు కొరకు. ఆ చూపు కొరకు ఎక్కడికి వచ్చాము? ప్రవక్త యొద్దకు వచ్చాము. ఆ ప్రవక్త విలియం బ్రానమ్ ఈ కాలానికి కన్ను ఉన్నాడు. విలియం బ్రానమ్ ఈ కాలానికి నేత్రాలు అయి ఉన్నాడు. విలియం బ్రానమ్ అని దీర్ఘదర్శి అయి ఉన్నాడు. ఎక్కడికి వచ్చింది సంఘం? ఈ గుడ్డితనంలో ఉన్న సంఘం ఎక్కడికి వచ్చింది? ఆమేన్, ప్రవక్త యొద్దకు వచ్చింది. మరొక బాధ చెప్పనా? ఈ గుడ్డి లవోదికయలో నుంచి వచ్చిన ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ కాలంలో అంతా కూడా లవోదికయ సంఘం ఇది గుడ్డిది. దానికి ఏమై ఉందో దాని సంగతి దానికి వెళ్ళాడు. ఇప్పుడు పౌలు ఏమై ఉన్నాడో పౌలు సంగతి పౌలుకి తెలియదు. ఆమె అగ్ని స్తంభం వచ్చిన తర్వాత పౌలు పరిస్థితి అర్థమైంది. అవునా? ఇప్పుడు ఈ గుడ్డోడు ఎక్కడికి వెళ్ళాలి చూడాలంటే? ప్రవక్త అయిన అననీయ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఈ గుడ్డి సంఘాలన్నీ ఇప్పుడు ఎక్కడికి రావాలి? విలియం బ్రానమ్ అనే కన్ను దగ్గరికి రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ లవోదికయ సంఘంలో వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? అననీయ అనే ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును కాక. అప్పుడు అన్నాడు అననీయ వెళ్ళి ఆ ఇంటి ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిను. నీ కళ్ళు రావాలంటే, నువ్వు చూడాలంటే, ఆమె నీకు నువ్వుగా చూడలేవు. నీ కళ్ళు తెరిపించడానికి, నీకు పరిశుద్ధాత్మ ఇవ్వడానికి దేవుడే నన్ను పంపించాడు. 7వ దూతగా పంపించాడు. మళ్ళీ 4-5 పంపించాడు. ప్రకటన 17గా పంపించాడు. పంపించాడా? సౌలు కళ్ళు తెరవడానికి ఒక ప్రవక్త వచ్చాడా? ఈ లవోదికయ సంఘం యొక్క గుడ్డి కళ్ళు తెరవడానికి ఒక ప్రవక్త వచ్చాడా? ఎవరో ప్రవక్త? మన ప్రశస్తమైనటువంటి దైవజనుడు విలియం మ్యారియన్ బ్రహ్మం. ఎవరు పంపరాయన్ని? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ వ్యక్తిని దర్శించి ఆమె అప్పుడు ఏం బాధపడిపోతున్నాడు? ఎవరు? సౌలు గుడ్డితనంలో ఉన్నాడు, హింస పెడుతున్నాడు. ఆ యొక్క సౌలు కోసం అననీయ బయలుపరచబడినప్పుడు ఏమన్నాడు? ఈ సౌలు మంచోడు కాదు ప్రభువా, మంచోడు కాదు ప్రభా అన్నాడు. డోంట్ వరీ. ఆమేన్, హల్లెలూయా. పెంతెకోస్తు బేబీకి మెసేజ్ ఎక్కించలేవు, పరిశీలికి శాస్త్రులు చెప్పలేవు. కానీ ఈ గుంపులో నుండి ఒక వధువు వస్తుంది బయటికి. సౌలు రూపములో ఒక వధువు వస్తుంది. ఇంకా సౌలుగా ఉండదు, పౌలుగా మారిపోతాడు. నా నామము నిమిత్తం నిలబడతాడు. అందుకే ఈ రోజు ప్రవక్త దర్శనంలో ఏం మాట్లాడాడు తెలుసా? నీకు ఒక వధువు ఉండబోతుంది, ప్రపంచాన్ని షేక్ చేయబోతూ ఉంటుంది, నీవు వెళ్ళి ఆమెను దర్శించాను. అప్పుడే అననీయ బయలుదేరి వచ్చాడంటారా? ఎక్కడికి వచ్చాడు? వధువు దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఆమె అననీయ వెళ్ళాడు అక్కడ. సౌలా అప్పుడు అన్నాడు సోదరుడా అన్నాడు. ఇంతకుముందు దుర్మార్గుడా అన్నాడు, ఇప్పుడు సోదరుడా అన్నాడు. అవునా? దేవుని స్తోత్రం కలుగును కాక. నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పింది. ఎవరు పంపించాడు? అననీయను పంపించాడు. అవునా? వర్తమానం మన యొద్దకు వచ్చిందా? వర్తమానం దగ్గర మనం వెళ్ళామా? వర్తమానమే మన యొద్దకు వచ్చింది. ఈ వర్తమానమే మన యొద్దకు వచ్చింది. అందుకు మాట ఉంటుంది బైబిల్లో. ఆ ప్రవక్త పాడుతుంటాడు, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువుని. ఎందుకు ప్రేమిస్తున్నాను తెలుసా? నాకంటే ముందుగా ఆయనే ప్రేమించాడు. నిజంగా ముందు మనం ప్రభువుని ప్రేమించామా? ప్రభు మనం ప్రేమించాడా?
ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఎప్పుడైతే వెళ్ళాడో అననీయ, ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా ఏమైంది? అతని పొరలన్నీ పాత ప్రపంచం అంతా కూడా, చీకటి ప్రపంచం అంతా రాలిపోయింది. అవునా? ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? అననీయ కనబడుతున్నాడు, ప్రవక్త కనబడుతున్నాడు. ఆమె ఇంత ముందు పాత కన్నులతో అననీయ కనబడితే అననీయ పని అయిపోను. అవునా? అసలు అననీయని చంపడానికి వస్తున్నాడు ఇప్పుడు. అవునా? ఎవరు చంపడానికి వెళ్తున్నాడు? దమస్కు మార్గంలో అననీయ వాళ్ళు గుంపులు చంపడానికి వెళ్తున్నాడు. ఒకవేళ పాత చూపు ఉందనుకోండి, డైరెక్ట్ గా అననీయని చంపేద్దు. ఇప్పుడు చూపు మారిపోయింది కాబట్టి అననీయని ఏం చేస్తాడు? అలాగే మన పరిశుద్ధాత్మ మన కంటి మీద ఉందనుకోండి, మన శత్రువులు కూడా ప్రేమిస్తాం. అవునంటారా? ఎవరినైతే మనం బాధ పెట్టాలనుకుంటున్నామో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు వారిని మనం ప్రేమిస్తాం. మనం బాధ పెట్టుకొని ప్రేమిస్తాం పరిశుద్ధాత్మ మనతో ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే అననీయ సౌలు జీవితంలోకి ఎంటర్ అయ్యాడో అతని కళ్ళు ఏమైనా వచ్చేసి దృష్టి కలిగింది. ఆమేన్. అతను ప్రవక్త వచ్చి అతను కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరినప్పుడు ఏం చేశాడు? తిరగబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. ఈ రోజు దేవుడు మన కళ్ళు తెరిచాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం. ఆమేన్. అవునా? కళ్ళు తెరబడ్డాయా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిజమైన బాప్తిసం మనకు అర్థమైందా? ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు? అననీయ చెప్పాడు. కాలం ప్రవక్త వచ్చాడు, గడికి వర్తమానికుడు వచ్చాడు. ఆ గడికి వచ్చిన వర్తమానికుడే ఆమేన్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం కోసం మాట్లాడాడు. ఎందుకంటే అంతకు ముందు ఏమైపోయింది? బాప్తిసం అంతా మరుగైపోయింది. కానీ అననీయ వచ్చినప్పుడు సౌలుకి బాప్తిసం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అంతకు ముందు 3 దినాలు భోజనం చేశాడా? బాప్తిసం పొందిన తర్వాత ఆహారము పుచ్చుకుని బలపడ్డాడు. అవునా? ముందేంటి? బాప్తిసం, తర్వాత ఆహారం. ఈరోజు చాలా మంది బాప్తిసం పొందకుండానే రొట్టె ద్రాక్షం తినేస్తా ఉంటారు. అవునా? ముందు బాప్తిసం, తర్వాత బలమైన ఆహారం. అంతేనంటారా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇంతకు ముందు ఆహారం తిన్నాడా? 3 రోజులని తినలేదు. కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చి బయలుపరిచాడో వాక్యాన్ని, ఇప్పుడు సరైన ఆహారం తింటున్నాడు. గమనించండి, ఇంతకు ముందు మనము వాంతితోనూ కల్మషంతో ఉన్న ప్రభురాత్రి భోజనం పాల్గొన్నాం. కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో ఒక నిజమైన బలమైన ఆహారాన్ని ప్రవక్త మనకు తీసుకొచ్చాడు. ఈ రోజు బలమైన ఆహారం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమే. అందుకే నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. ఎంతకంటే బలమైన ఆహారం భూమి మీద లేదు. మటన్ అని క్యాలరీస్ ఇవ్వలేదు. చికెన్ అని క్యాలరీస్ ఇవ్వలేదు. బీఫ్ అని క్యాలరీస్ ఇవ్వలేదు. లేకపోతే దుప్పు అని క్యాలరీస్ ఇవ్వలేదు. నాటు కూడా ఇవ్వలేదు. ఎండి సేప ఇవ్వలేదు. అవునా? ఏ మాంసం కూడా అంత క్యాలరీలు ఇవ్వలేదు. ఆమేన్. ఇవన్నీ తింటే తింటే రేపు పొద్దున్న వేడి చేస్తుంది, మళ్ళీ సావంతికి నాకు నీరు తాగాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం తిన్నప్పుడు నిత్య జీవాన్ని పొందుతాము. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? ప్రవక్త వచ్చాడు, కళ్ళు తెరిచాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. ఆ తర్వాత ఏమవుతుంది? బలమైన ఆహారం తీసుకున్నాడు. శివరాత్రి భోజనం పాల్గొంగులు పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అంతటా అది కూడా శిష్యులతో కొన్ని దినాలు ఉన్నాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ దేవుడు తన చూపించే వారందరికీ చెందిన వరకు చెప్పిన తర్వాత వీరు అపోస్తులు బోధను రొట్టె విరిచి ఎడతెగక ఉండి ప్రార్థన చేయడం ఎడతెగకుండా. అవునరా? ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో కళ్ళు తెరిచాడు. ఇప్పుడు పాత సంఘ శాఖలో ఉన్న మనము ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన మనము ఇప్పుడు ఒరిజినల్ బాప్తిసంలో వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందాం. ఇంతకు ముందు ఆ ప్రభురాత్రి భోజనం పగలు తీసుకునేవాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందిన మనము ప్రభురాత్రి భోజనం రాత్రి ఉంది కాబట్టి ఆ రాత్రి ప్రభురాత్రి రోజు పొందాం. ఆ తర్వాత సహోదరులతో ఉన్నాడు. ఒకరికంటే ఒకరు ఎక్కువే కాదు, అదే పారపరిచర్య చేశారంటారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమేడు తెలుసా? సౌలు పౌలుగా మారిపోయాడు. తెలుసా? సౌలు అంటే ఏంటి? సొంత చిత్తాలు వాడేవాడు. పౌలు అంటే తెలుసా? దీనుడు.
దేవుడి చిత్తమును జరిగించేవాడు. ఇప్పుడు ఏమన్నాడు? దేవుడి చిత్తం వలనైనా పౌలు అంటున్నాడు. దేవుడి చిత్తం వల్ల అపోస్తులుగా పిలువబడినటువంటి పౌలు అని నేను అన్నాడు. పాతకాలంలో సౌలు అది మానవ చిత్తం ద్వారా ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే అననీయ ఎప్పుడైతే కలుసుకుని ఆ కళ్ళు వచ్చేలా చేశాడో, బాప్తిజం ఇచ్చాడో, ప్రభురాత్రి రోజు ఇచ్చాడో, ఇప్పుడు ఎలా మారిపోయేదను? దేవుడి చిత్తాలను నెరవేర్చే పౌలుగా మారిపోయాడు, దీనుడిగా మారిపోయాడు. ఇప్పుడు మన ప్రవక్త వచ్చాడు, కళ్ళు తెరిచాడు, వాక్యం ఏంటి అర్థమైంది. తర్వాత ఏం చేశాడు? తండ్రుల హృదయం మన హృదయాన్ని తిప్పాడు. వాక్య ప్రకారంగా మనం బాప్తిజం పొందాం, వాక్య ప్రకారంగా ప్రభురాత్రి రోజు తీసుకుంటున్నాం. అదే సమయంలో ఆమేన్ వాక్య ప్రకారంగా బలపడుతున్నాం, వాక్య ప్రకారంగా దీనుడిగా మారుతాం. తర్వాత ఏమయ్యాడు? సౌలు కాస్త పౌలుగా మారాడు. ఇప్పుడు మనం నిత్య జీవం అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తీసుకుని మనము ఎలా మారాలి తెలుసా? దీనులుగా మారాలి. మారదామాలగా నిజంగా మారండి. అలాగా దేవుడు అందరినీ దీవించుగా. గాడ్ బ్లెస్ యు ఆల్. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. మనం ప్రార్థన చేసుకున్నాము.